ప్రపంచంలో వృద్ధ జనాభా అంటే ముసలివారు అధికంగా ఉన్న దేశాలలో జపాన్ ముందు వరుసలో ఉంది. దీనికి ముఖ్య కారణం వీరి ఆహారపు అలవాట్లు మరియు వీరి జీవనశైలి. వీరు ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని చాలా లిమిట్గా తింటారు. వీరి ఆహారంలో తాజా పండ్లు ఎక్కువగా ఉంటాయి. ప్రొసెస్డ్ ఫుడ్ను వీరు అస్సలు తినరు. అలాగే వీరు తక్కువ దూరాలకు నడిచి వెళ్లటానికి ఇష్టపడతారు. ప్రకృతిని అమితంగా ప్రేమిస్తారు. గార్డెనింగ్ మరియు శారీరక శ్రమ కూడా వీరి ఆయుష్షు పెరగటానికి ముఖ్య కారణం. అందుకే 65 సంవత్సరాలు కంటే అధిక వయస్సు గలవారి జనాభా జపాన్ దేశంలో అధికంగా ఉంది. జనాభాలో దాదాపు 30% పైగా వృద్ధులు. అందుకే జపాన్ వృద్ధ దేశంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం 100 సంవత్సరాలు కంటే అధిక వయస్సు గలవారు ఈ దేశంలో సుమారు 70,000 మందికి పైగా ఉన్నారు. వీరిలో 88% మంది మహిళలు. పెరుగుతున్న ముసలి జనాభాతో పాటు 30 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వివాహాలు చేసుకోకపోవడం వలన జననాల రేటు అతి తక్కువగా ఉంది. రానున్న కొన్ని సంవత్సరాలలో జపాన్ దేశం తీవ్రమైన జనాభా కొరతను ఎదుర్కోనున్నట్లు అనేక సర్వేలు తెలియజేశాయి. అందుకే ఈ దేశంలో పిల్లల కంటే కూడా పెంపుడు జంతువులే అధికంగా ఉండటంతో పాటు బేబీ డైపర్స్ కంటే కూడా అడల్ట్ డైపర్స్ ఎక్కువగా అమ్ముడవుతాయి. జపనీయులను పెరుగుతున్న వయస్సుతో పాటే అనేక సమస్యలు తీవ్రమైన ఇబ్బందులను గురిచేస్తున్నాయి. కుటుంబ మరియు ఆర్థిక పరమైన సమస్యల నుండి బయటపడటానికి ఇక్కడి వృద్ధులు జైలు జీవితాన్ని కోరుకుంటున్నారు. గత 20 సంవత్సరాలుగా జపాన్ దేశంలో 65 సంవత్సరాలుపై బడిన వారు చేసే నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. చిన్న నేరాలకు కూడా ఇక్కడి కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయి. వీరికి విధించే శిక్షలు కనీసం 1 సంవత్సర కాలం తగ్గకుండా ఉంటాయి. ఈ చిన్న నేరాలు చేసే వారిలో మహిళలు కూడా ఉంటున్నారు. కుటుంబానికి భారం కాకూడదని కొందరు పట్టించుకునేవారు లేక కొందరు ఆర్థిక సమస్యలతో మరికొందరు చిన్న నేరాలకు పాల్పడుతూ జైలుకు వెళ్తున్నారు.